సో భాగ్యశ్రీ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. you. అండ్ నార్మల్గా ఏంటంటే దుల్కర్ సల్మాన్ గారు లేదా రానా గారు వస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. సో మీరు ఎమోషన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. అంటే ఒక్కసారిగా సడన్గా వైలెన్స్గా రావటం, మళ్ళీ కొంచెం ఎమోషనల్ అవ్వటం. సో ఆ ఎమోషన్ చేంజింగ్ అది ఎలా అనిపించింది? సో దాని క్లాప్స్ పడినప్పుడు మీకు వచ్చిన అంటే ఆ ఫీలింగ్ ఏంటి? emotion, how did I show the emotion? You're saying what was I feeling? You feel proud, I think. I mean, the only thing I wanted to do, because from the day one that I entered the industry, the audience and the fans have shown so much support, and I was like, wait, I want to show you more. And this time when they were actually clapping, I want them to know that I hope you're proud of your girl, and I think that's what they're feeling, and it makes me feel full now, and it's just the beginning, Andy, just the beginning. రానా గారు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు మొన్న చెప్పినట్టు పాతాళ భైరవిలో యూజ్ చేసిన కెమెరా ఏదైతే ఉందో అది నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. అది చాలా అంటే నాకు కూడా అనిపించింది, అంటే ఒక ఎక్సైట్మెంట్తో చూసాను నేను. సో దాని గురించి ఏం చెప్తారు? ఓడండి, అంటే ఆ సెట్ మీద ఇంతమంది స్టార్స్ ఉన్నారు, కానీ ఆ కెమెరా వచ్చినప్పుడు వాళ్ళందరూ తప్పుకుని దాన్ని జాగ్రత్తగా చూసి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బికాజ్ ఇట్స్ సీన్ సో మచ్ మోర్. అంటే మేము రీక్రియేట్ చేసే టైంలో ఆ కెమెరా ఉండింది, అండ్ ద గ్రేటెస్ట్ పీపుల్ హెవ్ టచ్డ్ ఇట్. నాకు తెలిసి సెల్వా వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి ఫస్ట్ ఒకరోజు దాన్ని టచ్ చేసి ఓకే అంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దోస్ గాడ్స్ ఆర్ విత్ అస్ వాజ్ ద ఫీలింగ్. మాకు ఎప్పుడైనా చూపించబోతున్నారు అది కెమెరా? ఖచ్చితంగా నేను చూపిస్తాను. నేను ఆ 3 cars చూసాను, యాక్చువల్లీ యూస్ చేసిన కార్స్ లాస్ట్ టైం ఎక్స్పోలో. ఎక్స్పోలో చూసాను. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ యాక్చువల్లీ, సో డుల్కర్ గారి క్యారెక్టర్స్ ఈ మధ్య అన్ని రీసెంట్గా చూస్తున్నాము, అండ్ మీరు కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైనా రిఫరెన్సెస్ ఆర్ఎల్స్ ఏంట్రా ఇలాంటి క్యారెక్టర్లు మనకి అని ఏమన్నా డిస్కషన్స్ ఏమైనా జరుగుతుంటాయా మీకు పర్సనలీ? నాకు కూడా పడితే బాగుండు, ఐ చించిఫై అని అలాంటి ఏమన్నా? లేదండి, ఐ థింక్ ఈ చించిఫై అన్నావు ఏమన్నారా? See, one, I think everyone's designed for a certain style of cinema. I think everybody works in a certain style of thing, and నాకు ఇందాక చెప్పినట్టు ఓకే నేను వచ్చిన డీటూర్ తీసుకున్నాను నా లైఫ్లో టు సెటప్ దిస్ ప్రొడక్షన్ హౌస్. బట్ అంటే దుల్కర్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈస్ బిన్ అ ఫ్రెండ్ ఫర్ సో మెనీ ఇయర్స్, అండ్ ఇలాంటి లవ్ అంటే ఎందుకంటే ఆయన వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. అంటే తెలుగులో ఐ థింక్ హీస్ బ్రాట్ అస్ రియలీ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, వాట్ ద రోల్స్ దట్ ఈ సెలెక్టెడ్. సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీకు జలసీ ఏమైనా ఉంటుందా అంటే అలా చూసేటప్పుడు యాజ్ ఎ పర్ఫార్మర్ ఇంకొక పర్ఫార్మర్ని చూసినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్ ఇన్సైడ్? లేదండి, ఐ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా హ్యాపీనా మీరు? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఆర్ ఎల్స్ విత్ ఫీనిక్స్? బోత్ అండి. అంటే ఫీనిక్స్ ఇస్ ఫన్, ప్రొడ్యూసర్ ఇస్ ద రియల్ జాబ్. ఓకే అండి. రానా గారు టైటిల్స్ లో ఎంఆర్ రాధా, ఎంజి రామచంద్రన్ వాళ్ళందరినీ పెట్టారు కదా, నాయుడు గారిని కూడా పెట్టాల్సి. అంటే హీరోస్ డైరెక్టర్స్ ఈ కాన్ఫ్లిక్ట్ అండి, ప్రొడ్యూసర్ కాన్ఫ్లిక్ట్ కాదు ఈ సినిమా. రానా గారు సార్, ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు బాలీవుడ్లో వచ్చిన ఓం శాంతి ఓం ఆ మూవీ అయితే గుర్తొస్తుంది. సో అలాంటి రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత చాలా మంది చెప్పారు అది, బట్ చేసేటప్పుడు వీ నెవర్ థాట్ ఆఫ్ దట్. అండ్ డెఫినెట్లీ అంటే చాలా తక్కువ సినిమాలు ఒక సినిమా సెటప్లో జరుగుతూ ఉంటాయి. ఐ థింక్ దట్ ఓం శాంతి ఓం ఇస్ 1, 2. మీరు ఇప్పుడున్న స్టూడియోస్ని చూసారు కదా, 1950s సెటప్ చూసినప్పుడు అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ అదే మీరు లేరు సార్, కానీ సెటప్లో చూసారు కదా, అంటే ఆ సెటప్ అదంతా షూటింగ్ స్టూడియోస్ని చూసినప్పుడు మీకు